ఈ ఫేక్ ఫెమినిస్టులు ఎంతమంది ఉన్నారో ఎవరెవరు మీ మనసుని మీ మైండ్ సెట్ని మార్చాలనుకుంటారో ఎవరు కూడా దానికి లోబడి మీ మైండ్ సెట్ని మార్చుకోకండి. మీరు చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో అని మీ తల్లిదండ్రులు ఎలా అనుకుంటున్నారో ఎలా మీకు నేర్పించారో అలాగే ఉండండి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. డైలాగ్ ఏంటంటే నాకు నచ్చినది, ఒక మంచి వాడికి కూడా మీరు వేసుకునే బట్టలు చూసి ఒక చెడ్డ ఆలోచన కలిగేలాగా మీరు ఉండకూడదు. ఒక చెడ్డవాడికి కూడా మీరు వేసుకునే బట్టలు చూసి ఒక మంచి ఆలోచన వచ్చేలా మీరు బట్టలు వేయాలి. ఎప్పుడు ఎలా ఎలా వేయాలో అన్నీ కూడా తెలుసుకొని, నా తెలుగుంటి ఆడపడుచులు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి కానివ్వండి, అమ్మాయిలకి కానివ్వండి, అందరికీ కానివ్వండి, ఫ్యాషన్ సెన్స్ అనేది ఎంత లిమిట్లు ఉంటే ఎంత బాగుంటుంది. అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఏది ఎక్కడ ఎలా ఉండాలో చూసి ఇలాంటి ఎవరి ఫేక్ ఫెమినిస్ట్ల మాటలు వినకుండా ఫ్యాషన్ సెన్స్ని ఈ కొత్తదనాన్ని కూడా మీరు వద్దు అనుకోకూడదు. ఈ సైడ్ మన హిందుత్వానికి మన సనాతన ధర్మంలో ఎలా ఉండాలో అది విడిచిపెట్టకూడదు. రెండూ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈ నెగిటివ్గా ఈ ఫ్యాషన్ సెన్స్లో ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్ వరకు ఫ్యాషనబుల్గా క్లాత్స్ వేయాలి. మన హిందూ ధర్మంలో ఎలా ఉండాలో అంతవరకు కూడా దాన్ని కూడా విడిచిపెట్టకుండా దాన్ని కూడా పాటించాలి. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఎలా అయిపోయారంటే మన సనాతన ధర్మమే కానివ్వండి, ఏ దాని గురించి ఒక్క అంశం కూడా ఎవరికి ఏది తెలియదు. కనీసం మన కల్చర్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఒట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్యాషన్ సెన్స్ అనే కాదు, దాంతో పాటు మన కల్చర్ కానివ్వండి, మన సనాతన ధర్మం గురించి కానివ్వండి, మనం వచ్చే తరానికి ఏం అందిస్తున్నాము అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఉట్టి ఫ్యాషన్ సెన్స్ చదువు అవే కాకుండా మన ధర్మం గురించి కూడా వాళ్ళకి అందించాలి. వాళ్ళకి తెలిసేలా మీరు వాళ్ళని అలా పెంచాలి. అందరు ఆడవాళ్ళకి, అందరూ మగవాళ్ళకి, అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను మాట్లాడింది ప్రతి ఒక్కరు కూడా ఇష్టమైతే. థ్యాంక్ యూ.